హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. వెల్కమ్ టు తాటిగంటి మోనిక 3474. సో ఈరోజైతే మా కన్నయ్యది బర్త్డే, అందుకోసమనే మేమైతే వెమ్లవాడ రాజన్న సన్నిధిలో షాపింగ్ చేయడానికి షాప్కి అయితే వెళ్ళాము. అక్కడ మా కన్నయ్య కోసం అయితే డ్రెస్సులు తీసి చూస్తున్నాము. మా కన్నయ్యకి ఏది నచ్చట్లేదు. అన్ని రకాల డ్రెస్సులు అయితే చూపిస్తున్నాము, కానీ ఏ డ్రెస్సు నచ్చట్లేదు మా కన్నయ్యకు. మా కన్నయ్యకు మామూలుగా ప్యాంటు, షర్ట్ ఉంటే చాలు. సింపుల్గా ఉండడానికే ఇష్టపడతాడు. హెవీగా రెడీ కావడానికి అయితే అస్సలు ఇష్టపడాడు. సో డ్రెస్ చూడడం అయితే ఆడ ఆపేసి వచ్చేసి వాళ్ళ డాడీ వీడియో తీస్తున్నాడని ఇక్కడికి వచ్చి వీడియోగానైతే డ్రెస్ షాపింగ్ అయితే అయిపోయింది. వెమ్లవాడలో ఉన్నాం కాబట్టి బద్దిపోచమ్మకైతే బోనం తీసుకెళ్తున్నాం ఇప్పుడు మేము. సో బోనం చెల్లించినాకనైతే మా కన్నయ్యకి అయితే బర్త్డే సెలబ్రేషన్లు అనేవి అయితే జరుపుకుంటాం మేము. సో వాళ్ళ డాడీ వీడియో తీస్తున్నాడు అయితే అందరూ హాయ్ అని చెప్తున్నారు. హాయ్ ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని అయితే చెప్తున్నారు పిల్లలు. సో వీడియో అయితే చాలా రోజులు అవుతుంది, ఇప్పుడైతే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. సో అమ్మవారికి అయితే మొక్కులు పెట్టేశాము, బోనం కూడా చెల్లించేశాము. రిటర్న్లో అయితే మా పాప బోనం ఎత్తుకుంది. సో మొత్తం మీద అయితే రూమ్కి అయితే వచ్చేసాము. మా బాబునైతే బర్త్డేకి రెడీ చేస్తున్నాము. కొన్న డ్రెస్ అయితే వేసుకున్నాడు. సో కేకు, చాక్లెట్లు, బిస్కెట్లు అయితే అన్నీ రెడీగా ఉన్నాయి. హ్యాపీ బర్త్డే రిబ్బన్ కూడా మా కన్నయ్యకు పెట్టేశాము. స్టిల్స్ ఇవ్వమంటే మా కన్నయ్య సింపుల్గా నిలబడి చూస్తున్నాడు చేతులు కట్టుకొని. ఉదయం నుండి అయితే నా డ్రెస్ ఏదని అడుగుతుండు కన్నయ్య. నాకు కేక్ తీసుకురాదా, నా డ్రెస్ ఏది, నాకు ఎప్పుడు తీసుకొస్తారు అని అడుగుతూనే ఉన్నాడు. పదే పదే సతాయిస్తూ వచ్చిండు. స్టార్ట్ అయినప్పుడు చెప్పినాం ఇంటి దగ్గర, దర్శనం అయిపోయినాక నీకు వెమ్లవాడనే డ్రెస్ తీసుకొని కేక్ తీసుకొని బర్త్డే జరుపుకుందామని అయితే చెప్పేసినాము. చెప్పిన వాళ్ళ దర్శనం అయిపోయినాక స్టార్ట్ చేసిండు. అయిపోయింది కదా, నా కేక్ ఏది, నా డ్రెస్ ఏది అని. మొత్తానికైతే డ్రెస్సు, కేక్, చాక్లెట్, బిస్కెట్లు అయితే వచ్చినాయి. తనైతే కేక్ ముందు అయితే కూర్చున్నాడు. వాళ్ళ పెద్దక్క వచ్చి గట్ల కాదు గిట్ల పెట్టు అని అంటుంది. స్మైల్ ఇయ్య అని చెప్తే నడు ఇంచెల్లి అని బెదిరిస్తాడు. సో నేనైతే అలా కాదు నాన్న, ఇలా కూర్చో అని చెప్పినా నిమ్మలంగా. చెప్పినాక ఓకే అని అయితే ఇట్లా కూర్చున్నాడు. సో మా చిన్న బాబు అయితే క్యాండిల్స్ అన్నీ వెలిగించింది. మేమైతే హ్యాపీ బర్త్డే విషెస్ అందరము చెప్తున్నాము. మా పెద్ద పాప వాళ్ళ డాడీ అయితే వీడియో తీస్తున్నారు. మొత్తం మీద అయితే బర్త్డే సెలబ్రేషన్లు అయితే ఇలా జరుపుకుంటున్నాం మేమైతే అక్కడ. మా కన్నయ్య చాలా హ్యాపీ అయ్యిండు. సో ఎవరైతే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే అసలు ముచ్చట ఇప్పుడే స్టార్ట్ కాబోతుంది. బర్త్డే సెలబ్రేషన్లు అయిపోయినాకనైతే అసలు ముచ్చట స్టార్ట్ అవుతుంది. మేమైతే బద్దిపోషమ్మ కన్నా అయితే కోడిని కోసుకున్నాము. దానికోసం ఈ ప్రిపరేషన్ అంతా. అక్కడ బగారా రైస్ అవుతుంది. ఇక్కడ మా పెద్ద పాప కూరగాయలు కట్ చేస్తుంది చికెన్ కర్రీ కోసం. వీడియో ఇంతవరకు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మై యూట్యూబ్ ఛానల్.